మిషన్ 15లో ఉన్నాము. మిషన్ 15లో ఉన్నాము. 14 అయితే 14 అయితే పక్కా డిసైడ్ చేసుకున్నాము. ఇంకొకటి మరి 15తో మేము మిషన్ 15తో పోతున్నాం కాబట్టి తప్పకుండా ఆదిలాబాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో బీజేపీ బీఆర్ఎస్ తోటి 2.5 లక్షల తేడాతో మేము వెనుకబడి ఉన్నాం. ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు. కానీ మీరు చూస్తున్నారు మా కార్యకర్తలు, మా నాయకులు, మాకు మద్దతు ఇచ్చేటువంటి వివిధ ప్రజా సంఘాలు, మన సిపిఐ, సిపిఎం ఇట్లా మరి అన్ని వర్గాలు, అన్ని కులాలు ఇట్లా మాకు మద్దతు ఇస్తూ మా అభ్యర్థి మచ్చలేని నాయకురాలు, ప్రజల మధ్య ఉండే వ్యక్తి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశానికి ఆయన నాయకత్వం అవసరము. రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి గ్యారంటీలు ఖచ్చితంగా అమలవుతున్నాయి. ఇంకా సంపూర్ణంగా అమలు కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన ప్రతి మాటను ఆనాడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు పొడుగుల పట్టాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఉపాధి హామీ చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, రేషన్ కార్డులు, అంగన్వాడీ సెంటర్లు, ఆశా వర్కర్ అనేకం తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 60 లక్షల కోట్ల ఆస్తులను 6 కోట్లకు 6,000 కోట్ల ఇట్లా అమ్మేసేటువంటి పరిస్థితిలో ఉంది. దేశ సంపద మొత్తం దోస్తులకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకుందాం. ఈ దేశ రక్షకుడుగా రాహుల్ గాంధీ మరి జాతీయ స్థాయిలో కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి యాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా మంటల్లో మగ్గిపోతున్నటువంటి మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి మహనీయుడు. కాబట్టి ఒక అవకాశం రాహుల్ గాంధీ గారి ద్వారా గాంధీ సిద్ధాంతం, నెహ్రూ ఆలోచన విధానం, ఇందిరమ్మ గరీబీ హఠావో, జాతీయ బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా నూతన టెక్నాలజీ, నూతన విధానాలు, గ్రామ పంచాయతీలు, ఇవన్నీ కూడా అంటే నూతన గ్రామ పంచాయతీ చట్టాలు, పంచాయతీరాజ్ చట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్. ఇవన్నీ కలగలిపి రాహుల్ గాంధీ రేపు ఈ దేశాన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడిపేయడానికి ముందుకొస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా 34 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ చనిపోయిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఏ పదవులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు లేవు. ప్రధానమంత్రులు కాలే, రాష్ట్రపతులు కాలే, ముఖ్యమంత్రులు కాలే, ఎప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నారు. అలాంటి పోరాట యోధునికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజల్ని, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతాము. అందరికీ నమస్కారం.